వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. స్వతంత్రం వచ్చిన కొత్తలో అమెరికా నుంచి ఓడలో గోధుమలో బియ్యం వస్తే తప్ప భారతదేశంలో పొయ్యిలో పిల్లి లెగవదు అని సామెత ఉండేది. అంటే తీవ్రమైన ఆహార కొరత ఉండేది. స్వతంత్రం వచ్చి ఆ తర్వాత 10 సంవత్సరాల వరకు కూడా తీవ్రమైన ఆహార కొరత భారతదేశాన్ని వేధించింది. ఆ సాంప్రదాయ పద్ధతిలో సాగు చేయడము, జనాభా విపరీతంగా పెరగడం, రైతులు వారే తయారు చేసుకున్న విత్తనాలతో మరలా పంటలు వేసుకొని ఆ వచ్చిన దిగుబడి తీసుకోవడం, రసాయనాలు పురుగు మందులు అంటే ఏందో తెలియదు. దాంతో జనాభా పెరిగిపోవడం, పంట దిగుబడి ఏమో తగ్గిపోవడం, కరువు పరిస్థితులు, ప్రాజెక్టులు లేకపోవడం, రకరకాల కారణాల వల్ల ఆహార ధాన్యాలు కూడా దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొనేది. ఇదే పరిస్థితి కొనసాగితే కష్టమని భావించిన అప్పటి పాలకులు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారు. అందులో భాగంగానే నాగార్జున సాగర్, బాకర నంగలు, హిరాకుడు ఇలాంటి ప్రాజెక్టులన్నీ వచ్చాయి. తర్వాత దాదాపుగా 2 కోట్ల ఎకరాలకి సాగునీరు అందించారు. ఆ తర్వాత హరిత విప్లవం ప్రారంభించారు. పితామహుడు మనకు తెలుసు. హరిత విప్లవం పుణ్యమా అని హైబ్రిడ్ సీడ్ అందుబాటులోకి వచ్చింది. రసాయన ఎరువులు, పురుగు మందులు పెద్ద ఎత్తున వినియోగించడం ప్రారంభించారు. 1980s నుంచి ఆ ఫలితాలు మనందరం గమనించాం. ముఖ్యంగా గోధుమలు, వరి పంటలు మాత్రం పెద్ద ఎత్తున ఫలితాలు వచ్చాయి. ఒకప్పుడు ఎకరానికి 15-16 బస్తాలు వడ్లు పండించితే గగనంగా ఉండే పరిస్థితుల నుంచి ఎకరాకి 45 బస్తాల దిగుబడి కూడా సాధించడానికి వరి పంటలో వంగడాలు అందుబాటులోకి వచ్చాయి. రసాయనాలు, పురుగు మందులు కూడా అందుబాటులోకి వచ్చాయి. గోధుమలో కూడా పెద్ద ఎత్తున దిగుబడులు పెరిగాయి. 340 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలు భారతదేశం ఉత్పత్తి చేస్తూ ఉంది. జనాభా 144 కోట్లకు పెరిగినా కూడా భారతదేశం నుంచి ప్రతి సంవత్సరం 50 మిలియన్ టన్నులు గోధుమలు, బియ్యం ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేస్తూ ఉన్నాం. అయితే గడిచిన 10 సంవత్సరాలుగా భూములు కౌలుకు తీసుకొని సాగు చేసే వారి సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. సహజంగా కోస్తా జిల్లాల్లో అయితే వరి సాగు చేస్తే ఒక పంట పండిన దాంట్లో 90% మొత్తం ఆ కౌలుకే పోతా ఉంది. ఇంకా రెండో పంటల మినుము, పెసర వేసుకుంటే ఆ పంట చేతికి వస్తే ఎకరాకి 4 బస్తాలు 5 బస్తాలు వచ్చే అవకాశం ఉంది. కౌలుకు వేసిన వ్యక్తికి 10 ఎకరాలు వేసినా కూడా కనీసం 1 లక్ష రూపాయలన్నా గ్యారెంటీగా ఆదాయం వస్తుందనే నమ్మకం లేకుండా పోయింది. ఇక కష్టపడి పని చేసుకునే వాడికి మార్కెట్లో ప్రతిరోజు 1000 రూపాయలు తెచ్చుకునే పనులు దొరుకుతా ఉన్నాయి. దీంతో ఈ కౌలుకు భూములు తీసుకొని వ్యవసాయం చేస్తే 4 లక్షలు 5 లక్షలు నష్టం వస్తే ఆ అప్పు తెచ్చడం సాధ్యం కాదు. అందుకే భూములు కౌలుకు తీసుకునే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది. ఇక కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లా మెట్ట ప్రాంతాల్లో ఉన్న భూములైతే నీటిపారుదల సౌకర్యం కనుక లేకపోతే కనీసం ఎకరా 5,000 కూడా ఎవరు తీసుకోవట్లేదు. బోర్ నీరు కానీ నాగార్జున సాగర్ కెనాల్ కింద మంచిగా నీరు గ్యారంటీగా వస్తుందని ఆ మిర్చి సాగు చేయడానికైతే కొంతవరకు ఒక 20,000 25,000 ఇచ్చి తీసుకుంటా ఉన్నారు. నాగార్జున సాగర్ కెనాల్ కూడా ఎప్పుడు వస్తుందో ఎప్పుడు మూసుకుపోతుందో తెలియదు. గడిచిన 15 సంవత్సరాలుగా ఒక 6 సంవత్సరాలు మాత్రమే నీరు వచ్చింది, 9 సంవత్సరాలు ఎండబెట్టింది. ఆల్మట్టి డ్యామ్ కట్టిన తర్వాత నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి 4 సంవత్సరాలకి 1 సంవత్సరం మాత్రమే వాటర్ వచ్చేది. అదృష్టవశాత్తు గత ఏడాది నిండింది ప్రాజెక్టు, ఈ ఏడాది కూడా నిండింది. వచ్చే సంవత్సరం మరలా నీరు వస్తాయన్న గ్యారెంటీ లేదు. అందుకే నాగార్జున సాగర్ ప్రాజెక్టు కుడికాల కింద అయితే ఆ భూముల్లో వరి పంట సాగు చేయడం రైతులు ఎప్పుడూ ఆపేశారు. ఇక సాగర్ నీరు వస్తే కొంతమంది మిర్చి, ఇక రబీలో మొక్కజొన్న సాగు చేస్తూ ఉన్నారు. అయితే కౌలు రైతులు మాత్రం ఎవరు ముందుకు రావడం లేదు. భూములుండి పిల్లలు చదువుకొని ఉద్యోగాలకు వెళ్ళిపోయి వృద్ధాప్యంలో ఉన్న రైతులు ఆ పొలాలు సాగు చేయలేకపోతా ఉన్నారు. కౌలుకి ఇద్దామంటే ఎవడు 5,000 కూడా తీసుకోవడం లేదు. మీ ప్రాంతాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయనే దాని మీద మీరు కామెంట్ చేయండి. మీరు ఏ జిల్లా, ఏ మండలం, ఏ గ్రామానికి చెందినవారు, మీ గ్రామంలో ఎకరా కౌలు ఎంత ఉంది అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి.